నేను అన్నది విన్నట్టున్నారే. అమ్మా, నేనేదో ఆలోచిస్తూ ఏదో అనేశానమ్మా. అయ్యగారికి చెప్పకండి అమ్మా, నన్ను పనిలోంచి తీసేస్తారు. ఇవాళ నేను వదులుకున్న ఎమ్మెల్యే టికెట్ రేపు ఎంతో మంది ఆడవాళ్ల ఉసురు తీయబోతోంది. అలా జరగనివ్వను, అలా ఎప్పటికీ జరగనివ్వను. డాక్టర్ గారు, ఏమైందండి? తనకున్నట్టుండి ఏమైంది? మాకు అదే అర్థం కావట్లేదు. మేము టెస్ట్ చేసినప్పుడు తనకి స్ట్రోక్ వచ్చే ఛాన్సే లేదు. సడన్ గా ఇలా తనకి హార్ట్ స్ట్రోక్ ఎలా వచ్చిందో మాకు కూడా అర్థం కావట్లేదు. హార్ట్ అటాకా? అంటే మీరు ఆ ఇంజెక్షన్ చేశారా సార్? అమ్మో. డాక్టర్, అత్తయ్య గారికి హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి? ఇందాక అంతా నార్మల్గానే ఉంది అన్నారు. జస్ట్ ఏదో షాకింగ్ న్యూస్ విని కళ్ళు తిరిగాయని చెప్పారు. అవునండి, బట్ ఇలా ఎలా జరిగిందో మాకే అర్థం కావట్లేదు. అది అర్థం కావాలంటే మెడిసిన్ కాదు, వీడిని చదవాలి. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, మీరు ఎలాగైనా నా భార్యను కాపాడండి. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందండి. వెంటనే సర్జరీ చేయాలి. సర్జరీ చేయండి డాక్టర్, సర్జరీ చేయండి. మా అమ్మని ఎలాగైనా బతికించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నేను భరిస్తాను. బావలో జాను చనిపోయిందన్న బాధ కన్నా మా అమ్మను బతికించుకోవాలన్న ఆరాటమే ఎక్కువగా కనిపిస్తోందేంటి? అసలే నా చానుపోయిన బాధలో ఉన్నాం మేము. ఇప్పుడు మా అత్తయ్య గారికి కూడా ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను డాక్టర్. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. రావణాసురుడికి 10 తలలుంటే వీడికి 10 × 10 100 మెదళ్ళున్నాయి. పాపం, ఆవిడికి హార్ట్అటాక్ వచ్చేలా చేసింది వీడే. ఇప్పుడు మళ్ళీ ఎంత ఖర్చైనా పర్వాలేదు బతికించండి అంటూ బతిమాలుతున్నది వీడే. పోతావురా రే, నాశనం అయిపోతావు. We will try our best. సార్, మీరేం బాధపడకండి మావయ్య. బావగారు, మీరు కూడా నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నేను నా భార్యను పోగొట్టుకున్నా. అమ్మలాంటి అత్తేనైనా నేను బతికించుకుంటాను. ఇప్పుడే ఈ విషయం మీ కూతురికి తెలియాలి మావయ్య. తను ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలంటే తప్పకుండా తనకు తెలిసేలా చెయ్యాలి. వీడేంటి?
ఇలా ఓపెన్ అయిపోతున్నాడు? ఏం చేద్దాం? ఏం చేద్దాం? అత్తయ్యకి హార్ట్ స్ట్రోక్ అని మీ కూతురికి ఎలా తెలియజేయమంటారు? అదేంటి బావగారు, జాను చనిపోయిందని మీరేగా చెప్పారు. ఇప్పుడు అమ్మ గురించి తనకెలా చెప్తారు మీరు? దొరికాడు దొంగ. నేను అన్నది జాను గురించి కాదండి, పెద్ద చెల్లెలు తులసి గారి గురించి. తను ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే, ఫుల్ పాపులర్. అవునన్నయ్య, మనం తులసికి ఇన్ఫార్మ్ చేయాలి కదా. వైకుంఠం, అత్తయ్య గారికి ఇలా జరిగిన విషయం టీవీలో సోషల్ మీడియాలో ఫుల్గా స్ప్రెడ్ అయిపోవాలి. వెళ్ళా పని చూడ. సరే సరే సరే. బాబు, తులసికి తెలియాలంటే టీవీ మీడియాలో ఎందుకయ్యా? ఒక ఫోన్ చేస్తే వస్తుంది కదా. ఫోన్ చేస్తే తులసి గారు మాత్రమే వస్తారు. కానీ ఇప్పుడు అత్తయ్య గారు బతకాలంటే డాక్టర్ల కృషితో పాటు దేవుడి దీవెనలు కూడా కావాలి. టీవీల్లో వస్తే దేవుడు దీవిస్తాడా? బా, ఇప్పుడు మనం టీవీలో కాబోయే ఎమ్మెల్యే తులసి గారి మదర్ లక్ష్మి గారు గుండెపోటు వచ్చి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారు అని ఇవ్వగానే ఎంతోమంది తులసి గారి అభిమానులు అత్తయ్య గారి కోసం పూజలు వ్రతాలు చేస్తారో మీకే తెలియదు. అర్చనలు అభిషేకాలు జరుగుతాయి. అలా జనం ప్రార్థనలు దేవుడి దీవెనలు అత్తయ్యని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చేస్తాయని నా ఆశ. ఏం మావయ్య, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? వైకుంఠం, వైకుంఠం, గుర్తుపెట్టుకో, న్యూస్ పలానా లక్ష్మి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చావు బతుకుల్లో ఉందని జాను ఎక్కడున్నా తిరిగొచ్చేలా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది సార్. వెళ్తాను సార్. అమ్మో, జాను, నీకోసం చివరికి మీడియాను కూడా వాడుతున్నాను. నువ్వు ఇమ్మీడియట్గా ఎక్కడున్నా వచ్చేయాలి. భైరపినేని తులసి అంటే ఇప్పుడు తెలియని వారెవరూ ఉండరేమో. ఎమ్మెల్యే టికెట్ ని కూడా తృణప్రాయంగా వదిలేసుకున్నారు. తులసికి జన్మనిచ్చిన లక్ష్మి గారు తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వదినా